హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే కోయంబత్తూరులోని ఆదియోగి టెంపుల్కి వెళ్తున్నా. అయితే నేను బెంగళూరుకి ఇంత మునుపు వచ్చినప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తను నన్ను ఫస్ట్ టైము మైసూర్ ప్యాలెస్, పార్క్, అలాగే పైన కొండపైన చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ మైసూర్లో చూపించాడు. ఇంకా అప్పటికే నాకు టైం సరిపోయి రిటర్న్ వచ్చేసాను. ఇప్పుడు సద్గురు సన్నిధికి అయితే వెళ్ళిపోతున్నాం. సద్గురు సన్నిధికి వెళ్ళే ముందు మేము హాస్ని హిల్స్కి వెళ్ళాము. అంటే మార్నింగ్ 4 అంతా రెడీ అయిపోయి మనం వెళ్తే అక్కడ హాస్ని హిల్స్లో రియలీ ఎంత చక్కటి వాతావరణం ఉందంటే చల్లటి ప్రదేశము. ఆ చల్లటి ప్రదేశంలో మేఘాలు మనల్ని తాకి వెళ్ళిపోతున్నాయా, మనం మేఘాలే చూస్తున్నామా అనే అంత అందంగా ఉంటుందన్నమాట. లొకేషన్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన ఏరియా అదేంటంటే హాస్ని హిల్స్. హాస్ని హిల్స్ అయితే మేము చూసేసాము. చూసి రిటర్న్ అయ్యే టైంలో ఇంకా టైం అయితే చాలానే ఉండింది. దారి మధ్యలో భోగానందీశ్వర స్వామి టెంపుల్ అని ఉంది. ఆ టెంపుల్ కూడా ఎంతో చక్కగా చాలా విస్తీర్ణమైన ప్రదేశంలో చాలా పెద్ద దేవాలయం అన్నమాట. ఎన్నో స్తంభాలతో కూడి ఎంతో విస్తీర్ణమైన ప్రదేశంతో కూడి ఉంది. ఆ టెంపుల్ని దర్శనం చేసుకున్నాం. ఆ దర్శనానంతరం తర్వాత ఇంకా ఆదియోగి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం సద్గురు సన్నిధి చూడడానికి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా, ఆనందంగా, చెప్పలేనంత అదేమంటారు ఒక థ్రిల్ అయితే ఉందన్నమాట. నేను ఇన్ని రోజులకు చూస్తున్నాను. ఇప్పుడు ఆదియోగి టెంపుల్ కట్టి కూడా అంటే సన్నిధికి వెళ్ళక నేను చాలా కాలం అవుతుంది. అనుకోబట్టి నా మనసులో చాలా రోజులు అవుతుంది వెళ్ళాలి 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 అని. సో ఇవాళైతే నేను ఇంకా వెళ్ళిపోబోతున్నా. అయితే దారంతా కూడా ఎక్కడా కూడా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా రోడ్లు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. మనకు వెళ్ళడానికి కూడా అక్కడక్కడ ఎలా వెళ్ళాలి అని రూట్స్ అయితే ఇట్లా ఫ్లెక్సీల్లో వేసి పెట్టారు. వెళ్ళడానికి కూడా ఈజీనే. చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం మధ్య ఆ పరమేశ్వరుని దర్శనం అయితే మనకు లభిస్తుందనమాట. సన్ రైజ్ అయితే చూశారు కదా, సన్ ఎంత బాగా కనిపిస్తున్నాడో. అలా మార్నింగే అక్కడ 2 హాస్ని హిల్స్ అలాగే భోగానందీశ్వర స్వామి టెంపుల్ తర్వాత ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడికి వెళ్తూ ఉండగానే స్వామి లైట్గా కనిపిస్తాడు. ఇంకా దూరం నుంచే ఇంకా దగ్గరికి వస్తున్నాం అనే ఆనందం, ఆ ఎగ్జైట్మెంట్ నార్మల్గా చెప్పేది కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి. చుట్టూ కొండల మధ్యన ఆ పరమేశ్వరుడు మనకు కైలాసంలో దర్శనం ఇచ్చినంత ఆనందం కలుగుతుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. వచ్చిన వాళ్ళకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, అలాగే స్నానపు గదులు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు, అసౌకర్యం అయితే అస్సలే లేదు. చాలా ఓపెన్ ఏరియా ఉంది. నైట్ టైమ్స్ లైట్ షో జరుగుతుంది. ఖచ్చితంగా లైట్ షో అయితే విజిట్ చేయండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైట్ షో విజిట్ చేయాలని కోరుకుంటాను, ఎందుకంటే అంత చక్కగా ఉంది లైట్ షో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకు ఉండడానికి కూడా బాగానే ఉందండో అక్కడ ప్లేస్.